ఇతను ఐన్స్టైన్ బ్రెయిన్ దొంగిలించాడు. థామస్ హార్వే ఐన్స్టైన్కి అటాప్సీ చేసినప్పుడు అతని బ్రెయిన్ దొంగిలించాడు. డబ్బు కోసమో ఫేమ్ కోసమో కాదు, దాని మేధస్సును స్టడీ చేయడానికి. If we can understand his brain, maybe we can understand intelligence itself. అతను దాన్ని 240 పీసెస్ కింద కట్ చేసి జార్స్లో స్టోర్ చేశాడు. వాటిని ప్రపంచంలో ఉన్న సైంటిస్టులకి స్టడీ చేయడానికి పంపాడు. ఐన్స్టైన్ ఫ్యామిలీ దీని గురించి తెలుసుకుని హార్వేపై కేసు ఫైల్ చేయగా అతని జాబ్ మరియు మెడికల్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబడింది. కానీ ఆ బ్రెయిన్ అతని దగ్గరే ఉంది. I didn't think I was stealing. I thought I was saving humanity. 23 ఏళ్ల తర్వాత ఒక జర్నలిస్ట్కి థామస్ హార్వే బేస్మెంట్లో ఆ బ్రెయిన్ దొరికింది. దాన్ని అతను ఫిలడెల్ఫియా మ్యూజియంకి అందించాడు. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఐన్స్టైన్ మేధస్సు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. మనం నివసించే ఈ యూనివర్స్ ఎంతో స్థిరంగా ఉందనిపిస్తుంది కదా, కానీ కాదు. మన సూర్యుడు స్థిరంగా ఉండడు. ఆకాశంలో ఊహించని వేగంతో దూసుకుపోతున్నాడు. మన ప్లానెట్ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో సూర్యుడు కూడా మిల్కీవే గెలాక్సీ చుట్టూ తిరుగుతున్నాడు. తను తిరగడమే కాక మన ప్లానెట్స్ని కూడా గంటకి 8 లక్షల కిలోమీటర్ల వేగంతో తీసుకుపోతున్నాడు. ఇది మనకి ఏమాత్రం తెలియదు. ఇది మన గెలాక్సీలో ఒక అతి చిన్న భాగం మాత్రమే. ఈ యూనివర్స్ ఎన్ని మిస్టరీస్ దాచి ఉంచిందో ఎవరికీ తెలియదు. చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈయన ఆహారాన్ని సృష్టించి కోట్లాది మంది ఆకలిని తీర్చి ప్రాణాలను కాపాడ్డాడు. ఈయన పేరు నార్మన్ బోర్లాగ్. 1940స్లో ప్రపంచమంతటా తీవ్రమైన కరువు సంభవించింది. భారత్, మెక్సికో, పాకిస్తాన్ దేశాలు అధిక ప్రభావానికి గురయ్యాయి. పంటలు పండగ తిండి లేక లక్షల మంది చనిపోయారు. బోర్లాగ్ ఇదంతా చూసి చలించిపోయాడు. ఆ తర్వాత ఆయనకి గొప్ప ఆలోచన వచ్చింది. What if we could make wheat grow faster? 20 సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేసి అనేక ఫెయిల్యూర్స్ తర్వాత కొత్త రకం వీటిని కనుగొన్నాడు. ఇది వేగంగా పెరగడమే కాక పెస్ట్ రెసిస్టెంట్ అండ్ అధిక ప్రొడక్షన్ కూడా ఇచ్చింది. బోర్లాగ్ ఈ వీటిని ఇండియా, మెక్సికో, పాకిస్తాన్లకు అందించాడు. ఇది వేగంగా పంటను అందించి కోట్లాది మంది ఆకలి తీర్చి ప్రాణాలు కాపాడింది. దీన్నే మనం గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటాం. 1970లో ఈయన చేసిన కృషికి గాను నోబెల్ పీస్ బహుమతి కూడా లభించింది. నార్మన్ బోర్లాగ్, ఈయన పేరు మనం గుర్తించుకుంటే జీరోని సృష్టించి ప్రపంచానికి అందించాడు. ఈయన పేరు బ్రహ్మగుప్త. మొదట ఆర్యభట్ట థియరీ ఆఫ్ నథింగ్ని కనుగొని దాన్ని డాట్గా రిప్రజెంట్ చేశారు. కానీ దానికి ప్రాపర్ సింబల్ సృష్టించి వాడుకలోకి తీసుకొచ్చింది బ్రహ్మగుప్త. 1400 సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రస్తుత గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో బ్రహ్మగుప్త జన్మించాడు. ఇతను రాసిన బ్రహ్మస్ఫుత సిద్ధాంత అనే పుస్తకంలో జీరోని మొదటిసారి వాడారు. ఆ కాలంలో ప్రజలు అంకెలను వాడేవారు, కానీ జీరోని వాడే అవసరం వారికి కలగలేదు. బ్రహ్మగుప్త జీరోని కనుగొని దానికి రూల్స్ని కూడా డిఫైన్ చేశాడు. ఈ రూల్స్ మనం ఇప్పుడు కామన్గా వింటున్నప్పటికీ ఆ రోజుల్లో అవి ఒక రెవల్యూషనరీ. భారత్ నుంచి జీరో అరబ్కి, యూరోప్ దేశాలకి, ఆ తర్వాత ప్రపంచానికి పరిచయం అయింది. ఇప్పుడు బైనరీ నెంబర్స్ అయిన 1 అండ్ 0 కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి ఫౌండేషన్ అయ్యాయి. మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, ఫిజిక్స్ వంటి డొమైన్స్ ఉన్నాయంటే దానికి కారణం జీరోనే. బ్రహ్మగుప్త ఇన్వెన్షన్ లేనట్లయితే బహుశా ఈ రోజు ఇంత టెక్నాలజీ ఉండేది కాదేమో. ఈసారి మీరు జీరో చూసినప్పుడు ఈయనకి తప్పకుండా థ్యాంక్స్ చెప్పండి. స్టీఫెన్ హాకింగ్స్ ఎలా మాట్లాడేవారో మీకు తెలుసా? ప్రతిసారి ఆయన బుగ్గను కదిలించినప్పుడు ఆ డివైస్ కంప్యూటర్కి సిగ్నల్ పంపిస్తుంది. స్క్రీన్పై అక్షరాలు స్లోగా మారుతాయి. ఆయనకు కావాల్సిన అక్షరాన్ని సెలెక్ట్ చేసుకుని తన బుగ్గని కదిలిస్తారు. కంప్యూటర్లో అతని పర్సనల్ వొకాబులరీ ప్రోగ్రామ్ చేయబడి ఉన్నందున అక్షరం సెలెక్ట్ చేసిన వెంటనే సిస్టంలో వర్డ్ అండ్ సెంటెన్స్లు చూపిస్తుంది. వర్డ్ పూర్తయిన వెంటనే రోబోటిక్ వాయిస్ దాన్ని బయటికి స్పష్టంగా పలుకుతుంది. I love Thinkiverse. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.